హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రాయలసీమ రుచులు బై అపర్ణ. ఇవాల్టి వీడియోలో ఇంట్లోనే గరం మసాలాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. చికెన్లోకైనా ఇంకా వెజ్ కర్రీలోకైనా దేంట్లోకైనా గరం మసాలా వాడుకుంటూ ఉంటాం కదా. ఆ గరం మసాలాని చాలా సింపుల్గా ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించాను అనమాట. వీడియోలోకి వెళ్ళే ముందు మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందైతే గరం మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి ఏమేమి కావాలనేది చూపిస్తానండి. ఏదైనా ఒక మీడియం సైజ్ స్పూన్ తీసుకొని దాంతో అయితే ఒక 2 స్పూన్లు దాల్చిన చెక్క ఉంటుంది కదా, దాన్ని అయితే చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని తీసుకోండి. అలాగే అదే స్పూన్తో ఒక స్పూన్ లవంగాలు, ఒక 2 స్పూన్లు ధనియాలు, ఒక 5-6 ఎండుమిరపకాయలు, ఒక హాఫ్ స్పూన్ మిరియాలు, అనాస పువ్వులు ఒక 2, సాజీరా ఒక హాఫ్ స్పూన్, అలాగే సోంపు ఒక హాఫ్ స్పూన్, ఒక 10 యాలక్కాయలు, అలాగే నల్ల యాలక్కాయనైతే ఒకటి తీసుకున్నానండి. అలాగే ఒక 3 బిర్యానీ ఆకుల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను అనమాట. ఇంకా మనం బిర్యానీలో వేసుకుంటాం కదా రెడ్ కలర్ పువ్వు, అది ఒకటి, ఇంకా 2 మరాఠీ మొగ్గలు తీసుకున్నానండి. ఇప్పుడు వీటన్నింటిని అయితే వేయించుకోవాలన్నమాట. ముందుగా గ్యాస్ పైన పెనం పెట్టుకొని అందులో ధనియాలు వేసుకొని, అలాగే దాంతోపాటు చెక్క, అనాస పువ్వు, నల్ల యాలక్కాయ ఉంటుంది కదండి, ఇవన్నీ వేసుకొని ఫస్ట్ కొద్దిసేపు ఫ్రై చేసుకోండి. ఇవన్నీ ఫ్రై చేసుకునేటప్పుడు గ్యాస్ని అయితే కంపల్సరీగా సిమ్లో పెట్టేసుకొని దగ్గరుండి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ధనియాలు, చెక్క, ఇంకా అనాస పువ్వు అయితే కొద్దిగా గోరువెచ్చగా అయిన తర్వాత ఇప్పుడు అందులో లవంగాలు, మిరియాలు, ఇంకా బిర్యానీలో వేసుకునే పువ్వు అని చెప్పాను కదా, అది కూడా వేసుకొని వాటిని కూడా కొద్దిగా గోరువెచ్చగా అవ్వనివ్వండి. అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు అందులో ఎండుమిరపకాయలు కూడా వేసుకొని ఎండుమిరపకాయలని కూడా కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలన్నమాట. గరం మసాలా టేస్ట్ మొత్తం మనం ఈ దినుసుల్ని ఫ్రై చేసుకోవడంలోనే ఉంటుందండి. ఒకవేళ కొద్దిగా మాడిపోయినా కూడా టేస్ట్ కూరల్లో వేసుకున్నప్పుడు అస్సలు బాగుండదన్నమాట. ఎండుమిరపకాయలు కొద్దిగా అలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు అందులోనే యాలక్కాయలను కూడా వేసుకొని వాటిని కూడా కొద్దిసేపు ఫ్రై చేసుకోండి. తర్వాత అయితే కట్ చేసి పెట్టుకున్న బిర్యానీ ఆకు, సోంపు, ఇంకా షాజీరాను వేసేసుకొని ఎమ్మటే గ్యాస్ ఆఫ్ చేసేసుకోండి. ప్యాన్లో ఉండే హీట్కే ఇవన్నీ వేగిపోతాయండి. వీటన్నింటినీ సపరేట్గా కూడా ఫ్రై చేసుకోవచ్చండి. ఎలా ఫ్రై చేసుకున్నా కూడా దినుసులన్నీ మాడకుండా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే దినుసులన్నింటినీ చల్లారబెట్టుకోవడం కోసం సపరేట్గా ఒక ప్లేట్లో తీసుకొని వాటిని బాగా చల్లారనివ్వండి. ఇవన్నీ కొద్దిసేపటికైతే బాగా చల్లారిపోతాయండి. అవి చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ దినుసులన్నింటినీ మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను కదా, అలా ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టేసుకున్నామంటే హోమ్ మేడ్ గరం మసాలా అయితే రెడీ అయిపోతుందండి. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఇంకా వెజ్ కర్రీలోకి, నాన్ వెజ్ కర్రీలోకి దేంట్లోకైనా సూపర్గా ఉంటుందండి. బయట తెచ్చుకునే ప్యాకెట్లలో అయితే ఇప్పుడు ఎక్కువగా ప్రిజర్వేటివ్స్ అయితే కలుపుతున్నారు కదండి. ఇంట్లోనే ఎటువంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా గరం మసాలాను ప్రిపేర్ చేసుకోండి. ఏ కూరల్లోకైనా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. మీరు కూడా ఇంట్లోనే గరం మసాలాను అయితే ప్రిపేర్ చేసుకోండి. ప్రిపేర్ చేసుకున్న తర్వాత కర్రీలు చేసుకుంటారు కదా, కర్రీలు చేస్తే ఎలా వచ్చిందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మిక్సీ పట్టుకున్న గరం మసాలా అయితే ఎమ్మటే అయితే వేడిగా ఉంటుందండి. ఆ వేడి మొత్తం పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఒక ఎయిర్ టైట్ బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకున్నారంటే ఒక 6 మంత్స్ వరకు ఉంటుందండి. నేనైతే కొంచెమే ప్రిపేర్ చేసుకున్నాను, అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రిపేర్ చేసుకోవచ్చని. మీకు ఎంత క్వాంటిటీలో కావాలనేది చూసుకొని ప్రిపేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.